వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 9వ సంకీర్తన 8వ చరణం. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. మరొకసారి దేవుని వాక్యంలో నుండి దేవుని గుణగణాలను మనం అర్థం చేసుకునటానికి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, వరల్డ్ వైడ్ జడ్జిమెంట్. ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉండే తీర్పు. దేవుడు లోకమును తీర్పు తీర్చును అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి గత 2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా అన్ని దేశాలను చుట్టుముట్టింది. దేవుని తీర్పు కరోనా కన్నా మించినది. అది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారు దేవుని ఎదుట నిలవబడవలసిన రోజు ఒకటి వస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నీవు నేను ప్రతి ఒక్కరము దేవుని ఎదుట ఆయన తీర్పు ఎదుట నిలబడక తప్పదు. గనుక ఖచ్చితంగా దేవుని కొరకు నమ్మకంగా జీవించాల్సిన పరిస్థితులు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వైజ్ రూలింగ్, జ్ఞానపూర్వకమైన పరిపాలన దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. యథార్థతను బట్టి ఆయన ప్రజలకు న్యాయము తీర్చును అన్న మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని పరిపాలన అంతా, దేవుని తీర్పు అంతా న్యాయంగా యథార్థంగా ఉంటుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి సుప్రీంకోర్టు జడ్జి గారు అయినా సరే, ఒకవేళ ఎవిడెన్స్లు సరిగా లేకపోతే, సాక్ష్య ఆధారాలు సరిగా లేకపోతే ఒక దోషిని నిర్దోషినిగా, ఒక నిర్దోషిని దోషిగా ప్రకటించడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మన హృదయాల్లో అన్నిటినీ పరిశీలన చేసి హిడెన్ విషయాలన్నిటినీ గ్రహించి ఆయన న్యాయం తీర్చగలడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వర్ది స్టాండర్డ్, న్యాయమైన ప్రమాణాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. దేనిని బట్టి ఆయన తీర్పు తీరుస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆ వచనంలో 2 పాదాల్లో 2 మాటలు రాయబడ్డాయి. యెహోవా నీతిని బట్టి, రెండోది యథార్థతను బట్టి. నీతి యథార్థత ఆయనకు స్టాండర్డ్స్. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము చాలా సందర్భాల్లో ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, కేవలము మనము దేవుని స్టాండర్డ్గా తీసుకొని, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునడి. క్రీస్తే మనకు ప్రామాణికం. దేవుని వాక్యమే మనము నడవటానికి కావలసిన ప్రామాణికం. అదే స్టాండర్డ్. దానిని బట్టి మనము బ్రతకాలి అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వితౌట్ పార్షాలిటీ, పక్షపాతము లేని తీర్పును దేవుడు తీర్చగలడు. లోకములో ఉన్న వారందరూ ఎలాంటి వారు అయినప్పటికీ ఆయన న్యాయమును బట్టి, యథార్థతను బట్టి తీర్పు తీర్చేటప్పుడు ఎలాంటి పక్షపాతం ఉండదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వారి లెక్చరర్స్కి, వాళ్ళ ఉపాధ్యాయులకి చాలా ఫేవరెట్గా ఉంటారు. దానిని బట్టి వాళ్ళు పక్షపాతం చూపించవచ్చేమో. కానీ పక్షపాతము చూపించని దేవుడు మనం చేసిన చిన్న పనైనా పెద్ద పనైనా, మనం చేసిన ప్రతి కార్యమును బట్టి ఒక రోజున తీర్పులోనికి వస్తాం. అది మంచిదైనా చెడుదైనా అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే దేవుని ఎదుట యథార్థంగా బ్రతకటానికి తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులు తండ్రి, మరొకసారి నీ న్యాయమును బట్టి, యథార్థతను బట్టి మమ్మల్ని తీర్పు తీర్చి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.